హాయ్ అండి. నా పేరు సురేష్. మనకి తెలుసు ఏఐ ఏ విధంగా ఫాస్ట్‌గా మూవ్ అవుతుందో. నేను ఏఐ వల్ల పెరిగే 3 స్టాక్స్ చెప్తాను. ఐటీ సెక్టర్ ఫర్ సపోజ్ ఐటీ కంపెనీస్ 3 పొటెన్షియల్ స్ట్రాంగ్ గ్రోత్ ఉన్న కంపెనీస్ వాటి బిజినెస్ ఏం చేస్తుందో నేను చెప్తాను. టాటా ఎల్ఎక్సీ, టాటా ఎల్ఎక్సీ అండ్ పర్సిస్టెంట్ సిస్టమ్ అండ్ ఎల్టీటీఎస్. సో టాటా 3 ఏఐలో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. బట్ మనం ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు కదా అనుకుంటే ఏదో ఒక స్టాక్ చూస్ చేసుకుందామంటే అవి 3 ఏఐని యూజ్ చేస్తున్నాయి. బట్ డిఫరెంట్ సెక్టార్లో వాళ్ళు ఫోకస్ చేస్తున్నారనమాట. ఫర్ సపోజ్ టాటా ఎలక్సీ వచ్చి డిజైన్ అండ్ టెక్నాలజీ మీద దే ఆర్ ఫోకసింగ్ ఆన్ మోర్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. తర్వాత సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్లో ఫుల్గా యూజ్ చేస్తున్నారు. అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లో వాడే టెక్నాలజీస్ ఏమైతే ఉందో దాన్ని ఎక్కువ ఎవరు చేస్తున్నారంటే టాటా ఎలక్సీ వాళ్ళు ఎక్కువ దాన్ని డిజైన్ చేస్తున్నారు. నెక్స్ట్ వర్చువల్ రియాలిటీలో కూడా వర్చువల్ రియాలిటీలో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్నమాట. ఆ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తున్నారు టాటా ఎలక్సీ. వర్చువల్ రియాలిటీ అంటే అది ఎందుకు గ్రోత్ అవుతుందంటే నేను క్లియర్గా చూస్తే మనకి ఇప్పుడు హాస్పిటలైజేషన్లో ట్రైనర్స్ ఉంటారు. ట్రైనర్స్ కావాలంటే ఒక ఫిజికల్ పర్సన్ కావాలి ఏమైనా సర్జరీ చేయాలంటే. అందరూ ఫిజికల్ బదులు ఒక పర్సన్ రియాలిటీ వాళ్ళు ఒక వర్చువల్ రియాలిటీ వాళ్ళు అందరూ ఒక పర్సన్ లాగా కనిపిస్తారు, వాళ్ళ మీద సర్జరీ చేస్తారు. అలానే ఇప్పుడు ఎవరైనా కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు, వాళ్ళకి ఏమవుతుంది, మన కారు కావాలి బయటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకునే బదులు వర్చువల్ రియాలిటీలో మనం టెక్నాలజీ యూజ్ చేసి మనం కారు నడుపుతున్నట్టు ఫీల్ అవుతుంది, గేర్స్ కనిపిస్తాయి, రోడ్డు ట్రాఫిక్ అలా అన్నీ ఉండే అది మనం వర్చువల్ రియాలిటీ అంటారనమాట. అలానే మనకి ఇంకా టూరిజంలో కూడా ఫర్ సపోజ్ మనం ఇప్పుడు వేరే కంట్రీకి వెళ్ళాలి అనుకుంటున్నాం, వేరే కంట్రీ చూడలేం, కానీ మనకి ఫిజికల్ డైరెక్ట్గా వెళ్ళి చూడకపోయినా వర్చువల్గా మనకి అది ఫీల్ అవ్వచ్చు అనమాట. వెళ్ళిన ఫీల్ దానికి ఆ టెక్నాలజీ అంటే మీకు ఇప్పుడు అర్థమైంది వర్చువల్ రియాలిటీ అంటే ఏమిటో. దానికోసమే కాకుండా ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా మనం ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే వాళ్ళు పేపర్ మీద వర్క్ చేస్తారు. ఆ వర్క్ అంతా అంత క్లారిటీ ఉండదు. అదే మనకి వర్చువల్గా అంటే మనకి క్లియర్గా మనకి ఆ బిల్డింగ్ ఎలా ఉంటుంది, ఆ బిల్డింగ్లో మన ప్లాట్ ఏంది ఎలా ఉంటుందో అన్నట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. ఫిజికల్గా ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది అనమాట. అది వర్చువల్. వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఏంటంటే నీకు ఇంకా కనెక్టెడ్ కార్స్ అనమాట. అంటే కార్స్ ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యి మనకి ముందు డైరెక్షన్లో అక్కడ ఎలా ఉంది, ఆ రోడ్డు ఎలా ఉంది, కండిషన్ ఎలా ఉంది అలా చెప్తుందనమాట. ఇలా టాటా ఎలక్సీ డిజైన్ అండ్ టెక్నాలజీలో ఫోకస్ చేస్తూ ఉన్నారనమాట. డిజైన్ టెక్నాలజీ అండ్ వర్చువల్ రియాలిటీ వీటిలో ఫోకస్ ఎక్కువ చేస్తారు. ఇంకా తర్వాత ఎల్టీటీఎస్ వచ్చి ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసు. ఇది మనకి మేజర్గా ఇంజనీరింగ్ వర్క్ మీద ఫోకస్ చేస్తారనమాట. అంటే మనం పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ వర్క్ చూసుకున్నాం అనుకో, అక్కడ పెద్ద పెద్ద మిషనరీస్ ఉంటాయి. ఎల్ఎన్టీ వాళ్ళది ఇన్ఫ్రా ఉంది, అలానే వాళ్ళకి ఇంజనీరింగ్ టెక్ సర్వీస్ కూడా ఉంది, టెక్నాలజీ సర్వీస్. వాళ్ళు మేజర్గా ఏముందంటే పెద్ద పెద్ద మిషనరీ వాడుతుంటారు. ఆ మిషనరీలో ఏఐ యూజ్ చేసి ఆ మిషనరీ ఎలా వర్క్ చేస్తుంది, అది కండిషన్ ఎలా ఉంది, అది ఏమైనా రిపేర్ వచ్చిందా, ఆ రిపేర్ సర్వీస్ చేయాలా, అవన్నీ మనం ముందుగానే ఐడెంటిఫై చేసి అది చూస్తారు అనమాట. ఎవరికి దానికి మనం ఇండికేషన్ ఇచ్చుకోవాలి. యాక్చువల్గా వాళ్ళకి ఇవ్వడము, ఎవరికైనా ఇండికేషన్ ఇవ్వడం, పర్టికులర్ ఇంజనీర్కి మెయిల్, అందరికి ట్రిగ్గర్ మెయిల్ అవ్వడము, ఇది ఈ ఇంజనీరింగ్ ఈ ఐటమ్ మనకి సర్వీస్కి వచ్చింది అలా ఇన్ఫామ్ చేస్తే మనం దానికి ఎలర్ట్గానే ముందు రెడీ అవుతాం. ఈ రిపేర్ వస్తున్నా కూడా మనకు ఐడియా వస్తుంది. అదే కాకుండా డ్రోన్ సిస్టంలో కూడా అలా డ్రోన్ టెక్నాలజీలో కూడా ఏఐని యూజ్ చేసి ఎల్ఎన్టీ వాళ్ళు అంటే మనకి ఎల్ఎన్టీ టెక్నాలజీ మెయిన్ ఫోకస్ అని ఇంజనీరింగ్ అనమాట. ఇది టాటా ఎలక్సీ వాళ్ళు వచ్చి డిజైన్ అండ్ టెక్నాలజీస్ అండ్ వర్చువల్ రియాలిటీ. ఇంకోటి మూడోది పర్సిస్టెంట్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మెయిన్గా వాళ్ళ బిజినెస్ ఏంటంటే డిజిటలైజేషన్. అంటే మనకి బ్యాంక్స్లో ఆల్రెడీ బ్యాంక్స్లో మనకి ఫ్రాడ్స్, బ్యాంక్స్లో డిజిటలైజేషన్కి ఏ టెక్నాలజీ ఏమన్నా ఇన్నోవేటివ్గా రావాలన్నా వీళ్ళు ఎక్కువ చేస్తారన్నమాట. వీళ్ళు పర్సిస్టెంట్. అలాగే పర్సిస్టెంట్ వాళ్ళ మెయిన్ బిజినెస్ ఏమన్నాయి అంటే ఇంకా క్లౌడ్ కంప్యూటింగు. అంటే మనకి మన సర్వర్స్ బదులు మనం ఏమైనా మన డేటా మన ఫైల్స్ ఏమైనా ఉంటే అవి మనకి ఫిజికల్ సర్వర్లు మన దగ్గర కాకుండా ఏదైనా ఇంటర్నెట్ యాక్సెస్గా వేరే చోట పెడితే దాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. అక్కడ నుంచి మనం యాక్సెస్ చేసుకుంటాం. అది సేఫెస్ట్ ప్లస్ మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. అలా క్లౌడ్ కంప్యూటింగ్. మళ్ళీ ఐఓటీ కూడా వీళ్ళు ఎక్కువ చేస్తుంటారు పర్సిస్టెంట్ సిస్టమ్. ఐఓటీ అంటే నాకు క్లియర్ కనిపిస్తుంది. ఐఓటీ మనకి మన మొబైల్స్ ద్వారా ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చూస్తున్నాం. మొబైల్స్ ద్వారా ఫ్యాన్స్ ఉన్నాయి, ఫ్యాన్స్ మొబైల్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. ఫ్యాన్స్ కాదు, ఏసీ, ఫ్రిడ్జ్, అలా ఎలక్ట్రానిక్స్ ఏదైనా అప్కమింగ్ ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇప్పుడు మన కరెంట్ ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా ఫ్యూచర్లో ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎక్కువ యూజేజ్ చూడొచ్చు మనం.
సో ఐఓటీ యూజ్ చేస్తారు, ఎనాలిటిక్ పర్పస్లో యూజ్ చేస్తారు, ప్రొడక్ట్ డిజైన్లో యూజ్ చేస్తున్నారు, పర్సిస్టెన్స్ సిస్టము, ఇలా 3 ఉన్నాయి. 3 స్టాక్స్ డిఫరెంట్ సెక్టర్ అన్నీ ఏఐనే యూజ్ చేస్తున్నాయి. కానీ డిఫరెంట్గా యూజ్ చేస్తూ ఉండే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంటాయి. దేర్ ఓన్ ఆల్ అంటే మనము ప్రొడక్ట్స్ డిజైన్ వీళ్ళే చేస్తున్నారంటే ముగ్గురు చేస్తున్నారు. కానీ ఫోకస్గా ఏది ఎక్కువ ఉంటుంది, వాళ్ళ ఫోకస్ ఎక్కువ దేని మీదో మనకు క్లారిటీ వచ్చింది. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి టాటా ఎలక్సీ చూస్తే 10,000 నుంచి, నేను అప్రాక్సిమేట్ చెప్తున్నాను, ఎగ్జాక్ట్గా లేదు, 10,000 నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు 4,500, ఆల్మోస్ట్ 50% ఉంది కరెక్షన్. మనకి మంచి ఆపర్చునిటీ టాటా ఎలక్సీ. అండ్ ఎల్టీటీఎస్ కూడా మనకి ఆల్మోస్ట్ 6,500 నుంచి ఇప్పుడు 3,800, 2,000 నెగోషియబుల్లోనే ఉంది, మంచి కరెంట్ ప్రైస్ ఉంది. పర్సిస్టెంట్ సిస్టమ్ కొంచెం తక్కువ కరెక్ట్ అయింది. సో మనం బెనిఫిట్గా చూసుకొని ఏఐ టెక్నాలజీస్లో ఈ 3 స్టాక్స్ స్ట్రాంగ్ పొటెన్షియల్ గ్రోత్గా ఉండేది నేను అనుకుంటున్నాను. ఓకే, బాయ్.